ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం రాష్ట్ర నేతలుగా కాకుండా కేంద్ర ఎన్డీఏ అలయన్స్ లో కీలక నేతలుగా మారిపోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల ప్రచారాల్లో వీళ్లను వినియోగించిన ఎన్డీఏ ఆ రాష్ట్రాల్లో విజయాలు కూడా సాధించింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం తమిళనాడులో బీజేపీ ఏఐఏడీఎంకే కూటమి ఫిక్స్ అయ్యింది. అంటే రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా పోటీకి దిగబోతోంది. తమిళనాడులో తెలుగు జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో అక్కడ బాబు, పవన్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఎన్డీఏ నిర్ణయించిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు తమిళనాట ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో చెన్నైలో చాలా కాలం ఉండటం, తమిళ భాషపై మంచి పట్టు ఉండటం వలన ఆయన అక్కడే సినిమాల్లో చురుగ్గా ఉన్న చిరంజీవికి సహకరించారు. అందుకే రానున్న ప్రచారంలో పవన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడుకు తమిళనాట మంచి గుర్తింపు ఉంది. ఆయన విజనరీ పాలనకు అక్కడ మంచి పేరు ఉంది. తెలుగు ఓట్లపై ప్రభావం చూపగల సామర్థ్యం చంద్రబాబులో ఉంది. ఇంకా తమిళనాడు ఎన్నికలకు సుమారు 12 నెలల సమయం ఉంది. ఈ సమయంలో బాబు, పవన్ కలిసి ఏఐఏడీఎంకే బీజేపీ కూటమికి ఎలా ఉపయోగపడతారో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.